శ్రీలంకన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ పతి రానాను ఐపీఎల్కి పరిచయం చేసిందే సిఎస్కే జట్టు. సిఎస్కే జట్టు అతన్ని ఎంత బాగా యూజ్ చేసుకుందంటే అది పవర్ ప్లేలో కావచ్చు, డెత్ ఓవర్లలో చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సిన టైంలో కూడా పతిరానాకు బౌలింగ్ ఇచ్చి కంట్రోల్ చేయించింది సిఎస్కే టీం. నిజంగా సిఎస్కే తనలో ఉన్న టాలెంట్ను చాలాసార్లు బయటపెట్టింది ఐపీఎల్లో. వాస్తవానికి శ్రీలంక టీంలో పూర్తి స్థాయిలో స్థానం దక్కకపోయిన సందర్భంలో కూడా సిఎస్కే టీం తీసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో సిఎస్కేను గెలిపించాడు. అసలు సిఎస్కేను పతిరానా వదిలేస్తుందని ఎవరు ఊహించలేదు. తనని రిటైన్ చేసుకుంటుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ మినీ వేలానికి ముందు అతన్ని వదిలేసింది. ఇంకోటి ఏంటంటే తనని వదిలేసిన సిఎస్కే మిగతా టీంలు తనకు ఎంత ధర పలుకుతాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి తనను తీసుకుంటారా లేదా అని కూడా కొంతమంది అనుకుని ఉంటారు. అలాంటి సందర్భంలో ఏకంగా కేకేఆర్ జట్టు 18 కోట్లు పెట్టి ధర చెల్లించి తనను తీసుకుంది. నిజంగా తనకైతే ఇది చాలా పెద్ద మొత్తం అనుకోవచ్చు. ఈ వేలం తర్వాత కేకేఆర్ జట్టు తనను తీసుకున్న తర్వాత పతిరానా ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను టీం మారినప్పటికీ ఎంఎస్ ధోనికి ఎప్పటికీ కూడా కృతజ్ఞతగానే ఉంటానని వ్యాఖ్యానించాడు. నాకు ఐపీఎల్లో మొదటి స్థానం కల్పించింది సిఎస్కే జట్టు. అలాంటి జట్టును ఎప్పుడూ మర్చిపోను. నాకు ఎంఎస్ ధోని చాలాసార్లు చాలా విషయాల్లో సాయం చేశారు. నిజంగా తను ఇచ్చిన సలహాల వల్లే నా బౌలింగ్ ఐపీఎల్లో మరింత మెరుగైందంటూ వ్యాఖ్యానించాడు. నేను టీం మారుతున్నాను కానీ ఎంఎస్ ధోనితో ఉన్న అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు.